సాధనలో భాగంగా తెలంగాణ మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి గారు ఆయన మరణంతో తెలంగాణ యువకులలో తెలంగాణ వాదులలో ఒక ఉత్తేజంతో ఆవేశంతో ఆక్రోశంతో ఒక నవ యువకుడు ఏదైతే పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అమరుడయ్యేటప్పుడు కూడా అమ్మ అనకుండా నాన్న అనకుండా తెలంగాణ రాష్ట్రం కొరకే నేను అమరుడవుతుందని చెప్పి జై తెలంగాణ అని చెప్పి నినాదాలతో మరణించినటువంటి మహనీయుడు శ్రీకాంతాచారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజంగా ఆయన ఈరోజు లేకపోయినా భౌతికంగా మనకి ఈరోజు మన దగ్గర లేకపోయినా వారి కుటుంబానికి బాధగా ఉన్నా అని తెలంగాణ రాష్ట్రం కొరకు తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోము. ఆయన ఎప్పుడు కూడా మనలో ఒకడుగా ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా మిగిలింటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇలా 39వ మరి వారి జయంతి. మరి ఈరోజు మనం మరి స్వతంత్ర దినోత్సవం మరి ఇలా నిజంగా అటువంటి అమరుడు స్వతంత్రం వచ్చిన రోజు మరి వారి పుట్టినరోజు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులందరికీ ఇటువంటి గొప్ప మహనీయుడికి కులాలకు మతాలకు సంబంధం లేకుండా మనం అటువంటి వారి యొక్క జన్మదినాలు వర్ధంతులు మరి ఈరోజు జయంతి జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమాజంతో పాటు మిగతా పెద్దలందరికీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమని తెలియజేసుకుంటూ మరి తొలి తెలంగాణ అమరవీరుడికి ఘనమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ అమరుడు శ్రీకాంతాచారి, జోహార్ అమరుడు శ్రీకాంతాచారి.